మనము సిపి బ్రౌన్ సాహిత్య సేవ గురించి తెలుసుకుంటున్నాం కదా. మరి బ్రౌన్ మహాశయుడు, సిపి బ్రౌన్ మహాశయుడు తెలుగు సాహిత్యాన్ని మరి తెలుగులో సాహిత్యాన్ని అంతా కూడా చక్కగా నేర్చుకుని తెలుగు సాహిత్యం కోసము ఎంతో పాటుపడిన వ్యక్తి సిపి బ్రౌన్ గారు. వీరు గ్రంథ సేకరణ కోసం బ్రౌన్ మహాశయుడు గ్రంథ సేకరణ కోసం పండితులను, వ్రాయసగాండ్రను వీళ్ళందరినీ కూడా గ్రంథ సేకరణ కోసం అంతా కూడా ప్రేరేపించవడం చెప్పవచ్చు. అంటే ఎక్కడెక్కడైతే అంటే బ్రౌన్ మహాశయుడు ఏం చేశాడు, పండితులను నియమించుకున్నాడు. పండితుల చేత ఆ ప్రాచీన గ్రంథాలన్నీ కూడా అవి రాయటం కోసం రాయాలి కదా, మరి గ్రంథాలన్నీ రాయాలి కాబట్టి రాయడం కోసం వారిని పండితులందరినీ కూడా పెట్టుకున్నాడు. తర్వాత వ్రాయసకాండ్రను పెట్టుకున్నాడు. పండితుల్ని కాకుండా మరి అవి రాయాలి కదా, పుస్తకాలు రాయాలి. పుస్తకాలు రాయడం కోసము వ్రాయసకాండ్రను కూడా పెట్టుకున్నాడు. అలా బ్రౌన్ మహాశయుడు పండితులను, వ్రాయసకాండ్రను పెట్టుకొని గ్రంథ సేకరణ కోసం వారి చేత ప్రేరేపిస్తూ ఉండేటువంటి వాడు, వారిని ప్రేరేపిస్తూ ఉండేవాడు. అలా వారు పండితులు, వ్రాయసకాండ్రంతా కలిసి ఒక్కొక్క గ్రామాల్లో తిరుగుతూ సేకరించినటువంటి గ్రంథాలన్నీ కూడా పండితుల యొక్క పరిష్కరణకు, అంటే వ్రాయసకాలు సేకరించిన తర్వాత ఆ పుస్తకాన్ని తీసుకుని తను ఎవరినైతే పండితులను పెట్టుకున్నాడో ఆ పండితులకంతా కూడా ఆ పుస్తకాలన్నీ కూడా పరిష్కరణ నిమిత్తం, పరిష్కరణ అంటే ఏం చెప్పుకుంటున్నాము, ఆ యొక్క పుస్తకాలు ఏవైతే ఉన్నాయో ఆ పుస్తకాలన్నీ అంటే ఆ యొక్క పుస్తకం అంటే ఇప్పుడు పుస్తకాలు అనుకోండి, ఆనాటి కాలంలో పుస్తకాలు కావు కదా, అవన్నీ కూడా తాళపత్ర గ్రంథాలు. కాబట్టి అలాంటి తాళపత్ర గ్రంథాలన్నీ కూడా వీరు సేకరించినటువంటి ఆ తాళపత్ర గ్రంథాలను వ్రాయసకాండ్రు చేత సేకరింపజేసుకొని ఆ సేకరించిన గ్రంథాలన్నీ కూడా పండితుల యొక్క పరిష్కరణ నిమిత్తం వారికి అందజేసేటువంటి వాడు. ఈ విధంగా ఒక్కొక్క కావ్యానికి ఒకటి మించిన ప్రతులు కూడా లభించాయి చాలా సందర్భాల్లో. అలాంటి సందర్భాల్లో ఏం చేసేవాడు అంటే వాటిని అన్నీ కూడా చదివించేవాడు. చదివించిన తర్వాత ఈ ప్రతులు ఎక్కువగా ఉన్నప్పుడు ఏమవుతుంటాయంటే కొంతమంది తమకు నచ్చిన విధంగా కొంత మార్పు చేర్పులు చేసుకుంటూ ఉండేటువంటి వాడు. మళ్ళీ అలాంటి సమయాలలో చివరి నిర్ణయం అంతా అంటే అన్ని ప్రతులను చదివిన తర్వాత చివరి నిర్ణయం చేసేవాడు ఎవరయ్యా అంటే మరి బ్రౌన్ మహాశయుడు అని చెప్పవచ్చు. బ్రౌన్ గారిని చివరి పరిష్కరణ, చివరి నిర్ణయము చేస్తూ ఉండేటువంటి వాడు. చివరి నిర్ణయం కూడా బ్రౌన్ మహాశయుడే చేసేవాడు. ఇలా ఒక్కొక్క కావ్యానికి కొన్ని సందర్భాల్లో ఒకటికి మించిన ప్రతులు అంటే 2వ ప్రతి, 3వ ప్రతి అలా లభించినప్పటికీ కొన్ని సార్లు ఒక్కొక్క కావ్యానికి 10-12 వరకు కూడా లభించాయట. మరి ఎన్ని లభించినా కూడా కావ్యాలన్నీ కూడా బ్రౌన్ గారు సేకరిస్తూనే వచ్చేవాడు, సేకరించడమే జరుగుతూ వచ్చింది. మరి ఆ కాలంలో చూసినట్లయితే గ్రంథ సేకరణ అనేది చాలా వ్యయ ప్రయాసాలతో కూడుకున్నటువంటి అంశం. అలాంటి వ్యయ ప్రయాసాలు కలిసినప్పటికీ తాను ఎంతో కష్టపడి మన తెలుగు కావ్యాలన్నీ కూడా సేకరించాడు. మరి ఎందుకంటే తెలుగు వాళ్ళము మన వాళ్ళు ఎవరు చేయలేకపోయినటువంటి పనిని ఒక ఆంగ్లేయుడు, ఒక బ్రిటిష్ వారు చేశాడనమాట. ఇలా ఆనాటి కాలంలో గ్రంథ సేకరణ చూసినట్టయితే చాలా వ్యయ ప్రయాసాలతో కూడుకున్నటువంటి అంశం. అయినప్పటికీ అతను కష్టపడి ఆ యొక్క కార్యక్రమాన్ని చేస్తూ వచ్చాడు. ఇక
కొంతమందికి ప్రజల్లో, ఆనాటి ప్రజల్లో కొంతమందికి మూఢ విశ్వాసాలు చాలా ఎక్కువ. మరి ఆ మూఢ విశ్వాసాలతో వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే తమ దగ్గర ఉన్నటువంటి పుస్తకాలన్నీ కూడా బయటికి ఇచ్చేవాళ్ళు కాదు. పుస్తకాలు అంటే ఏంటివి? తాళపత్ర గ్రంథాలు. తాళపత్ర గ్రంథాలను వాళ్ళు ఎవరు కూడా, ప్రజలంతా కూడా బయటికి ఎవరికి ఇచ్చేవాళ్ళు కాదు. ఎందుకు అంటే ఇది మా తాతల యొక్క ఆస్తి, మా తండ్రి గారి యొక్క ఆస్తి, వారు రాసి పెట్టారు అని చెప్పని వాటిని బయటికి ఇవ్వడానికి సులభంగా అంత బయటికి ఇచ్చేవాళ్ళు కాదు. అలాంటి సందర్భంలో వీరు ఇక తప్పనిసరి పరిస్థితుల్లో ఏర్పడినప్పుడు బ్రౌన్ గారు ఏం చేశాడంటే అప్పుడు మెల్లమెల్లగా ప్రయత్నం చేయడం ప్రారంభం చేసి 1830 సంవత్సరంలో మచిలీపట్నంలో ఉన్నటువంటి కోటి వెంకన్న అనే అతని యొక్క భార్య దగ్గర ఒక పుస్తక భాండాగారమే ఉండేదట. అలాంటి పుస్తక భాండాగారాన్ని 370 రూపాయలతో కొనుక్కున్నాడు. అంటే ఈనాటి రూపాయలు తీసుకున్నట్లయితే దాదాపు అది ఒక 3-3.5 కోట్ల రూపాయలు దాకే. ఇక తర్వాత వీరు మరి 1834 సంవత్సరంలో యానాం ప్రాంతంలో, సరే ఇక వెంకన్న భార్య దగ్గర చూసినట్టుగా ఎన్నో పుస్తకాలు ఉన్నప్పుడు దాంట్లో ఎక్కువ సంస్కృత గ్రంథాలే ఉన్నాయి. సరే ఏదైనా సరే మొత్తం కొనేశాడు. ఎందుకంటే అతను పుస్తకాలు ఉన్నాయని తెలిసింది, కానీ ఏ పుస్తకాలు చూపిస్తేగా చూపించారు కాబట్టి ఉన్నటువంటి యాజిటీస్గా ఉన్నట్టుగా అలాగే కొనేశాడు. అయిపోయింది. ఇక 1834 సంవత్సరంలో యానాం ప్రాంతంలో మాజేటి సర్వేశలింగం అనే ఒక గ్రంథాలయం ఉంటే ఆ గ్రంథాలయాన్ని 150 రూపాయలకు కొనడం జరిగింది. అంటే 150 రూపాయలు కొన్నాడంటే అది దాని యొక్క విలువ 1,50,00,000 రూపాయలు అనుకుందాం ఈనాటి కాలంలోని రూపాయలు. అలాగే పెద్దాపురంలోని అవసరాల వెంకటరావు యొక్క గ్రంథాలయాన్ని కూడా 746 రూపాయలు కొన్నాడు. అంటే ఈనాటి వెల దాదాపు అది 7,5 కోట్ల రూపాయలు. ఇలా గ్రంథాలన్నీ కూడా ఉన్న గ్రంథాలన్నీ కూడా కొనడం జరుగుతూ వచ్చింది. గ్రంథాలయంలో ఏముంటాయంటే అవి తాళపత్ర గ్రంథాలే ఉంటాయి, ప్రాచీన కావ్య ప్రతులే ఉంటాయి ఆనాటి కాలంలో. ఎందుకంటే ముద్రణ యంత్రాలు లేవు కాబట్టి అప్పట్లో ఈనాటి మాదిరిగా పుస్తకాలు లేవు అప్పట్లో. ఇక తాళపత్ర ప్రతులు ఉన్నాయని ఏ వ్యక్తి దగ్గరైనా, పురాణ వ్యక్తి దగ్గర తాళపత్ర గ్రంథాలు ఉన్నాయి అని తెలిసింది అనుకోండి, అలాంటి సందర్భంలో వీరు బ్రౌన్ గారు ఆ వ్యక్తితో స్నేహాన్ని పెంపొందింపజేసుకునేవాడు. చేసుకుని వారి యొక్క మాతృభాషలోనే, వారు తెలుగు భాష మాట్లాడితే తెలుగు భాషలోనే మాట్లాడడం జరిగేవాడు. అలా మాట్లాడుతూ వారి మధ్య సంభాషణ చేస్తూ ఉండేటువంటి వాడు. అలా మాట్లాడుతూ ఆ వ్యక్తి దగ్గర ఉన్నటువంటి పుస్తకాలన్నీ కూడా తను సేకరింపజేసుకునేవాడు. అంటే ఆ తాళపత్ర గ్రంథాలను సేకరింపజేసుకునేటువంటి వాడు. మరి వారికి ఏం చేసేవాడు? అయ్యా నా దగ్గర ఆంగ్ల పుస్తకాలు ఉన్నాయి, ఈ ఆంగ్ల పుస్తకం చదువుకో అని చెప్పని అవకాశం ఇచ్చేవాడు, చదువుకోవడానికి అవకాశం ఇచ్చేవాడు. ఈ విధంగా సందర్భానుసారంగా ఎవరితో ఎలా ఉండాలో, ఎవరికి ఏం చేయాలో అనేటువంటి అంశాలపైన చక్కటి అవగాహన కలిగిన వాడు బ్రౌన్ మహాశయుడు. ఇలా బ్రౌన్ మహాశయుడు గ్రంథ సేకరణ నిమిత్తం అనేక ప్రాంతాలనంతా కూడా అతను తిరిగేటువంటి వాడు, అనేక ప్రాంతాలనంతా కూడా తిరుగుతూ ఉండేటువంటి వాడు. ఇక సుదూర ప్రాంతాల్లోని పరిచయస్తులకు, చాలా దూరంలో ఉంటారు కొంతమంది పరిచయస్తున్నట్లయితే, వారికి కూడా శరపరంపరంగా ఉత్తరాలు రాసేటువంటి వాడు. తన ఉద్యోగ హోదాతో కొన్ని ప్రతులన్నీ కూడా సేకరించేవాడు. ఉద్యోగ హోదాతో కొన్ని ప్రతులను కూడా సేకరించేవాడు. కొన్ని సందర్భాల్లో గ్రంథ సేకరణ నిమిత్తం తను స్వయంగా అనేక ప్రాంతాలు తిరిగేటువంటి వాడు. ఇక అంతేకాకుండా సుదూర ప్రాంతాల్లోని పరిచయస్తులతో ఏం చేసేవాడు? ఉత్తరాలు రాసి వాటి సమాచారాన్ని తెప్పించుకుంటూ ఉండేటువంటి వాడు. ఇలా అంతేకాకుండా తన యొక్క ఉద్యోగ హోదాతో, తను ఉద్యోగం చేస్తుండ కాబట్టి ఆ ఉద్యోగ హోదాతో కూడా, అంటే 2వ కలెక్టర్, అసిస్టెంట్ కలెక్టర్ గా పనిచేస్తున్నాడు కాబట్టి ఆ ఉద్యోగ హోదాతో కూడా కొన్ని ప్రతులనంతా కూడా సేకరిస్తూ ఉండేటువంటి వాడు. ఇలా వీరు
నిరంతరము కూడా కార్యదీక్షాపరుడై, వీరు నిరంతరము కార్యదీక్షాపరుడై తన సొంత డబ్బును మంచినీళ్ళ ప్రయాణ ఖర్చు పెడుతూ అమూల్యమైనటువంటి ప్రాచీన తెలుగు కావ్యాలంతా కూడా బ్రౌన్ గారు సేకరిస్తూ వచ్చారు. ఇక సంస్కరణ, మరి ప్రాచీన తాళపత్ర గ్రంథాలు అంటున్నాం కదా, మరి ఆ తాళపత్ర గ్రంథాలు లేదా వ్రాతపత్రులు, వ్రాతప్రతులు రాసుకున్నటువంటి పాఠ్యాంతరాలు అవి దొరకగానే, అవి లభించగానే ఏం చేసేవాడు అంటే, ఒక ప్రతి, రెండు ప్రతులు, మూడు ప్రతులు ఉన్నట్లయితే వాటిలో ఉన్నటువంటి పరస్పర వైరుధ్యాలంతా కూడా చూసి పరిశీలించి వాటిని తొలగించేవాడు. ఇక పద్యాలు వస్తూ ఉంటాయి కాబట్టి, పద్యాలు ఉంటాయి కాబట్టి పద్యాలకు ఆనాటి కాలంలో వాళ్ళు సంఖ్యను నిర్ణయం చేయలేదు. ఒకటవ పద్యము, రెండవ పద్యము, మూడవ పద్యం లాంటి పద్యం యొక్క సంఖ్యలు నిర్ణయించడం జరగలే అప్పట్లో. కాబట్టి అలాంటి పద్యాల యొక్క సంఖ్యనంతా కూడా నిర్ణయిస్తూ ఉండేటువంటి వాడు, పద్యాల యొక్క సంఖ్యను నిర్ణయించేటువంటి వాడు. అంటే ఇన్ని పద్యాలు ఉన్నాయి అంటే ప్రతి పద్యానికి పద్యం ఒక నెంబర్లు వేస్తూ చెప్పేవాడు. అలాగే ఆ యొక్క పద్యాలన్నీ కలిపి కొంత అవగాహన, ఇది ఇంతవరకు అయిపోతే ఇది ఒక ఆశ్వాసము అని చెప్పని చూసుకుంటూ ఒక ఆశ్వాస విభజన కూడా చేసుకుంటూ ఉండేటువంటి వాడు. అంటే అప్పుడు దాంట్లో ఆశ్వాస విభజన లేవు కాబట్టి అలా ఆశ్వాస విభజనలు కూడా చేస్తూ ఉండేటువంటి వాడు. ఇక అంతేకాకుండా ఆ తర్వాత ఇప్పుడు ఏం చేశాడంటే, వ్రాతపత్రులు దొరకగానే, అంటే తాళపత్ర గ్రంథాలు కానీ వ్రాతపత్రులు దొరకగానే వాటిలో ఉన్నటువంటి పరస్పర వైరుధ్యాలంతా కూడా తొలగించి, ఆ తర్వాత వాటికి ప్రతి పద్యానికి ఒక నెంబరు చొప్పున సంఖ్యను నిర్ణయించి, తర్వాత వాటిని అంతే కలిపి ఆశ్వాసంగా వాటిని ఒక ఏర్పాటు చేస్తూ వచ్చేవాడు. ఇలా తయారైనటువంటి శుద్ధ ప్రతులు చేయించిన తర్వాత వాటిని బ్రౌన్ గారు ఏ విధంగా చేసేవాడు, పరిష్కరణ ఏ విధంగా చేసేవాడు. సంస్కరణ అంటే మొదట వాటిని అంతా కలిసి వదిల సెట్ చేయడం, అంతా కలిపి వదిల పెట్టడం. అలా చేశాక వాటిని అంతా కూడా పరిష్కరణ చేసేటువంటి వాడు. ఎలా పరిష్కరణ చేసేవాడు అంటే, పరిష్కరణ, ఆ పద్యాల యొక్క పరిష్కరణ ఎలా జరిగేది. పరిష్కరణ క్రమంలో పండితులకంతా కూడా ఒక స్పష్టమైన సూచనలు ఇచ్చేటువంటి వాడు బ్రౌన్. పరిష్కరణ క్రమంలో పండితులకు స్పష్టమైన సూచనలు ఇస్తూ వచ్చేటువంటి వాడు. ఇక పాఠ నిర్ణయానికి, ఆ పాఠానికి నిర్ణయానికి దానికి తీర్పు, న్యాయం అనే మాటలను వాడుకలోకి తీసుకొచ్చాం. న్యాయం అనే మాటలను వాడుకలోకి తీసుకొచ్చాం. ఈ పాఠాలలో ఉన్నటువంటి భిన్నత గుర్తించకపోతే, అంటే తను జీతం పెడుతూ జీతం ఇస్తూ అక్కడ పెట్టుకున్నాడు కాబట్టి మరి పండితులు కూడా కాస్త చక్కగా చేయాలని చెప్పని ఏం చేసేవాడంటే, వారికి పండితులకు పాఠాలలో భిన్నత గుర్తించకపోతే వారికి ₹1/2 లేదా పావలా జరిమానాగా విధించేది. ఊరికనే పెట్టుకున్నాడా, మరి అయ్యా నువ్వు న్యాయం చెయ్యవయ్యా అని చెప్పని మందులో పెట్టుకున్నాడు కాబట్టి మరి న్యాయం చేయకపోతే ఎలా, దానికోసం అంటూ వారికి ₹1/2 లేదా పావలా జరిమానా విధించేటువంటి వాడు ఆ యొక్క పండితులకు. ఒకవేళ అది తీర్పు కాకపోతే దానికి కారణం ఏంటి, దాన్ని రాయమనేటువంటి వాడు. ఒకవేళ పండితులు తీర్పు కూడా చెప్పలేకపోతే, మరి తీర్పు ఎందుకు చెప్పలేకపోతున్నావు, దానికి కారణం కూడా రాయమని చెప్పని చెప్పేటువంటి వాడు. అంటే తీర్పు చెప్పలేకపోతే కారణం రాయమనేటువంటి వాడు. అది తీర్పు కాకపోతే ఎందుకు తీర్పు కాలేదో కూడా కారణం చెప్పమని చెప్పేవాడు. అలా సరైనటువంటి విధంగా వారు చెప్పకపోతే దానికి ₹1/2 లేదా పావలా జరిమానా విధించేటువంటి. సరే, ఇక్కడ
మళ్ళీ ఇంకేముందంటే ఈ దానికి కారణం రాసేటప్పుడు ఏ విధంగా రాయమంటారంటే ఈ పద్యము అర్థము కానందున తీర్చలేదు, తాత్పర్యము గూఢము, అనన్వయము కాన తీర్చలేము. ఇలా పండితులు ఎన్ని రకాలుగా తీర్పులు చెప్పినప్పటికీ కూడా చివరి నిర్ణయం అంతా కూడా బ్రౌన్ మహాశనుదే. బ్రౌన్ గారి నిర్ణయమే అంతిమ తీర్పుగా ఉండేది. ఇక లేఖకులు, రాయసకాళ్ళు ఉంటారు కదా, మరి రాసేవాళ్ళు ఉంటారు కదా. మరి రాయసకాళ్లకు మన బ్రౌన్ మహాశయుడు ఏర్పాటు చేసిన కూలి ఎలా ఉండేదంటే చాలా చక్కగా కుతూహలం కలిగించే విధంగా ఉండేది అన్నట్టు. ₹1కి 200 పద్యాలు. ₹1కి 200 పద్యాలు రాయమనేటువంటి వాడు. ₹1 అంటే మరి ఆనాటి కాలంలో రూపాయి అంటే చెప్పాం కదా, దాదాపు మనకు ఎంత, ఒక 10,000 రూపాయల విలువ అనుకోండి కదా. ఇందాక చెప్పాం మనం ₹150 అని చెప్పాం. ₹150 అది 1,50,00,000 అన్నాం. ₹50కి 50 లక్షలు అయితే ₹1 ₹1,00,000 దాదాపు అనుకోండి. వాటి యొక్క విలువ 200 సంవత్సరాల కాలం కిందిది కాబట్టి మనం దాదాపు మనకు రూపాయి విలువ ఈనాటి కాలంలో ₹1,00,000 దాకా ఉంటుంది. ఇలా ₹1కి 200 పద్యాలు అంటే ప్రతి పద్యంలో కూడా 4 పాదాలు ఉంటాయి కాబట్టి అలా 4 పాదాల చొప్పున 800 పాదాలు రాయాలి. సరే, వీళ్ళని పెట్టుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు కదా లేఖకులు, వాళ్ళకి నెల జీతం ఇద్దాం, నెల జీతమే కదా అని చెప్పినట్టు అనుకుని వాళ్ళు ఏం చేస్తారంటే రాయడం అనేది తక్కువ చేస్తారు. ఒక అశ్రద్ధ అనేటువంటి ఏర్పడుతుంది. నెలకు రాయాలి, నెల జీతం వస్తుంది కాబట్టి అలా కాదు. వాళ్లకు కుతూహలం కలిగించాలంటే ఏం చేయాలంటే రోజు కూలి కాదు, 200 పద్యాలు రాస్తే ₹1, నీ ఇష్టం, ఏం రాస్తావు నీ ఇష్టం, ఆ విధంగా లెక్క పెట్టించేటువంటి వాడు కాబట్టి, లెక్కల రూపంలో ఇచ్చేవాడు కాబట్టి ఇలా వారికి అవకాశం కలిగించారు. ఇంకా శాస్త్రులు, పండితులు ఉంటారు కాబట్టి వారికి నెలకు జీతాన్ని ఇచ్చేటువంటి వాడు, నెల జీతం ₹15 ఇచ్చేటువంటి వాడు ఆనాటి కాలం. ఇక కొంతమంది అందుబాటులో ఉండేటువంటి వాళ్ళకేమో అదే ఊర్లో ఉంటూ కుటుంబము, భార్య పిల్లలందరూ కూడా అదే ఊర్లో ఉన్నటువంటి వాళ్ళకేమో నెలకు ₹15 ఇచ్చేటువంటి వాడు. మరి అలా కాకుండా కుటుంబాలను వదిలిపెట్టి దూరంగా వచ్చి వీడి దగ్గర పనిచేసే వాళ్ళు ఉండేవాళ్ళు కదా, అలాంటి వాళ్లకు అదనంగా వేతనం ఇచ్చేటువంటి వాడు. ఎందుకంటే పాపం వారి సొంత ఊరు కాదు, సొంతం ఇల్లు లేదు, ఇక్కడే వచ్చి వండుకొని తినాలి, తన యొక్క బతుకు తెరువు ఉంటుంది కాబట్టి ఇలా వారి యొక్క బతుకు తెరువు నిమిత్తము బ్రౌన్ గారు వారికి అదనపు వేతనాన్ని కూడా ఇచ్చేటువంటి వాడు. ఎవరికి? శాస్త్రులకు, పండితులకంతా కూడా నెలకు అదనపు వేతనాన్ని ఇచ్చేటువంటి వాడు. ఇకపోతే 1000 పద్యాలు రాస్తే ₹5, 1000 సంస్కృత శ్లోకాలు రాస్తే ₹6 కూలి. ఇది కాశీలో ఉండేటువంటి రాయసకారులకు ఇచ్చేటువంటి వేతనం. కాబట్టి అలా కాకుండా బ్రౌన్ గారు ఏం ఆలోచన చేశారు అంటే ఎక్కువ జీతం ఇస్తేనేమో అశ్రద్ధకు దారితీస్తుంది అని చెప్పని, మరి తక్కువ జీతం ఇస్తే ఏం చేస్తారంటే పండితులు సమారాధన నిమిత్తం, అంటే వేరే ప్రాంతంలో రాజులు కానీ నానాటి కాలంలో సంస్థానాలు కానీ ఉండేవి కాబట్టి సంస్థానాల్లో సమారాధన అనేది జరుగుతూ వచ్చాయి, పండిత సమారాధన జరుగుతూ వచ్చేటువంటి వారు. పండితులకంతా కూడా కొంత వారి యొక్క పండితాన్ని పరిశీలించి కొద్దో గొప్ప వారికి సన్మానం చేసేవాడు, కొంత గొప్ప వారికి డబ్బులు ఇచ్చేటువంటి వాడు. మరి అలా చేస్తే పండితులు అలా సమారాధన వెళ్ళిపోదని చెప్పని బ్రౌన్ గారి యొక్క అభిప్రాయం.
అలాంటి అభిప్రాయంతో మెల్లమెల్లగా వారికి తగు విధంగా వారికి వేతనాన్ని ఇస్తూ వారి చేత ఎన్నో తాళపత్ర గ్రంథాలంతా కూడా పరిష్కరణ కోసం ప్రయత్నం చేస్తూ వచ్చాడు. ఇలా విభిన్న తాళపత్రాలను పరిష్కరించి శుద్ధ ప్రామాణిక ప్రతులను సిద్ధపరచడానికి ఆద్యుడు సిపి బ్రౌన్ గారే. కాబట్టి అందువల్లనే వీరిని ఆంధ్ర భాషావ ఆంధ్ర భాషావపు ఆంధ్ర భాషావ పునరున్మీలన ఆంధ్ర భాషావ పునరున్మీలన మధుమాస వసంతుడు అని పండితులు స్తుతించారు. ఇలా బ్రౌన్ గారి యొక్క విశేష సేవలను చూసి ఎంతో మంది పండితులంతా కూడా వారిని ప్రస్తుతించారని చెప్పవచ్చు. ఇక బ్రౌన్ గారు వసు చరిత్ర, మను చరిత్రల యొక్క విభిన్న ప్రతులను సేకరించి వసు చరిత్ర, మను చరిత్రల యొక్క విభిన్న ప్రతులు, రకరకాల కాపీలు, రకరకాల ప్రతులను, రకరకాల కాపీలను సేకరించి స్వీయ పర్యవేక్షణలో తానే స్వయంగా పర్యవేక్షణ చేసుకుంటూ వాటిని పరిష్కరణ చేయిస్తూ వచ్చాడు. వాటిని తానే దగ్గరుండి పరిష్కరణ చేయించుకుంటూ వచ్చాడు. దానికోసము ములుపాక బుచ్చయ్య శాస్త్రి గారిని తన యొక్క కడప బంగళాలో కొలువు ఏర్పాటు చేయించి, తన బంగళాలోనే కొలువును ఏర్పాటు చేయించి 1920-30 సంవత్సరాల మధ్యలో వసు చరిత్రకు ఓ చక్కటి వ్యాఖ్యను రాయించాడు బ్రౌన్ గారు. తనకు అంటే ములుపాక బుచ్చయ్య శాస్త్రి గారికి సిపి బ్రౌన్ గారు ఆ పనిని అప్పగించినందుకు ఆనందిస్తూ మన ప్రాచీన సాహిత్యంలో మొట్టమొదటి కావ్యమైనటువంటి ఆంధ్ర మహాభారతాన్ని నన్నయ్య గారు రాజరాజ నరేంద్రుని కోరిక మేరకు తెలుగులో భారతం రాయమని చెప్పని కోరినట్లుగా ఈనాడు వసు చరిత్రను రాయమని సిపి బ్రౌన్ గారు తనకు అంటే ములుపాక బుచ్చయ్య శాస్త్రి గారు చెప్పినందుకు వారు బ్రౌన్ గారిని ఈ విధంగా అంటున్నాడు: సకల లక్షణ శాస్త్ర చక్రవర్తి శబ్ద శాసన సూత్ర సహిత వృత్తి లక్షణ గురు లఘు వర్ణ గణవార్తిక వృత్తి విద్వన్మతానువర్తి అని బ్రౌన్ మహాశయుని గారిని కీర్తిస్తూ ములుపాక బుచ్చయ్య శాస్త్రి గారు తాను రాసినటువంటి వసు చరిత్ర కావ్యాన్ని అంటే బ్రౌన్ మహాశయుడు ఆ వసు చరిత్ర కావ్యాన్ని రాయటం అనే విషయం తను చూడమన్నాడని చెప్పని ములుపాక బుచ్చయ్య శాస్త్రి గారు పేర్కొన్నారు. ఈ విధంగా ఈ యొక్క వసు చరిత్ర కావ్యానికి వీటిగా రాసినటువంటి పద్యాలలో సుప్రసిద్ధమైనది ఈ కింది పద్యం: నూరార్లు లెక్క సేయక పేరొందిన విభుద వరులన్ పిలిపించుక వేమార్లర్థమిచ్చు వితరణి చార్లెస్సు ఫిలిప్ బ్రౌను సాహెబు కరుణన్. ఇలా వ్యాఖ్య రాశాడు. ఎవరు వ్యాఖ్య రాశాడు? ములుపాక బుచ్చయ్య శాస్త్రి గారు రాసినటువంటి వ్యాఖ్య పీఠికగా రాసినటువంటి పద్యాల్లో ఉంది.
నూరార్లు లెక్కసేయక పేరొందిన విబుధవరులన్ పిలిపించుక వేమార్ల అర్థమిచ్చు వితరణి వేమార్ల అర్థమిచ్చు వితరణి చార్లెస్ ఫిలిప్పు బ్రౌను సాహెబు కరుణన్ అని ఇలా ప్రస్తుతించాడు ఈ యొక్క చరిత్ర వ్యాఖ్యకు పీఠికగా రాసిన పద్యాలలో మన ములుపాక బుచ్చయ్య శాస్త్రి గారు ఈ విధంగా పీఠికలో రాశారు. ఇక తర్వాత బ్రౌన్ మహాశయుడు జూలూరు అప్పయ్య పండితుని చేత, ఇది వస్తు చరిత్ర, మను చరిత్రనేమో జూలూరు అప్పయ్య పండితుని చేత మను చరిత్రకు వ్యాఖ్య రాయించి 1851 సంవత్సరంలో అచ్చు వేయించాడు బ్రౌన్. ఈ విధంగా బ్రౌన్ మహాశయుడు ఒక 36 పురాణ ఇతిహాసాలను సేకరించాడు. బ్రౌన్ మహాశయుడు ఒక 36 పురాణ ఇతిహాసాలను సేకరించాడు. అంతేకాకుండా అందులో కొన్నింటిలో కాశీఖండము, పద్మపురాణము, భారతము, భాగవతము, భాస్కర రామాయణము, విష్ణు పురాణము, శ్రీకాళహస్తి మహత్యములకు ప్రత్యేకంగా వాటికి పాఠ్య నిర్ణయము చేయించి శుద్ధ అంతేకాకుండా ఆనాటి కాలంలోనే దాదాపుగా ఒక 27 కోట్ల రూపాయలు అనుకుందాము, దాదాపు తెలుగులో మహాభారత శుద్ధ ప్రతి తయారీకి ఆనాటి కాలంలోనే 2714 రూపాయల ఖర్చు చేశాడు. చూడండి, మరి ఎవరండి తాను? బ్రౌన్ గారు ఎవరు? ఒక విదేశీయుడు తెలుగు భాష పట్ల ఎంత డబ్బును విచ్చలవిడిగా ఖర్చు పెట్టి తెలుగు భాషను ఈ రోజు మనకు అందించాడంటే మరి వారి యొక్క గొప్పతనాన్ని మనం మర్చిపోవాల్సిన అవసరం ఉందా? లేదు. తెలుగు మహాభారతం మనకి లభ్యమవుతుందయ్యా అంటే అది బ్రౌన్ మహాశయుని యొక్క గొప్పతనం చెప్పుకోవచ్చు. వారికి చేతులకు దండం పెట్టాల్సిన అవసరం ఉంది. బ్రౌన్ గారికి చేతులకు దండం పెట్టాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మనకు మహాభారతం ఏమైనా లభిస్తుందంటే మరి వారి యొక్క బ్రౌన్ మహాశయుని యొక్క చలవేం చెప్పవచ్చు. చూడండి, మరి అప్పట్లో బ్రౌన్ గారి యొక్క జీతం ఎంత? నెలకు 500 రూపాయలు. నెలకు 500 రూపాయలు అనే ఒక జీతం బ్రౌన్ మహాశయునికి. మరి ఏం చేశాడు? మహాభారత శుద్ధ ప్రతి తయారీ కోసం ఏం చేశాడు? 2714 రూపాయలు అంటే దాదాపు 5.5 నెలల 5 నెలల 15 రోజుల జీతం. అంతేగా, 5 నెలలకు 500 రూపాయలు చొప్పున 2500, మరి ఒక సగం దాదాపు 250 రూపాయలు అంటే ఒక 5 నెలల ఒక 10 రోజుల జీతం అనుకుందాం. అలా మహాభారతం యొక్క శుద్ధ ప్రతి తయారీ కోసము అలా తన కష్టార్జితాన్ని అంతా కూడా వెచ్చించాడంటే మరి వారికి ఉన్నటువంటి సాహిత్య పునరుద్ధరణ కృషి ఎంత విలువైనదో మనం అర్థం చేసుకోవాలి, మనం గ్రహించాలి. వారికి ఏం అవసరం ఉందయ్యా? ఆంగ్లేయుడు, ప్రత్యేకించి ఆంగ్లేయుడు తెలుగు భాష కోసము తెలుగు కావ్యాలన్నీ కూడా బయటకు తీసుకొచ్చేసి వాటిని పరిష్కరణ చేసి అందించాలని తపన ఆయనకి ఎందుకు వచ్చింది? ఏం అవసరం తనకు? అలా చేసి తనకి ఏం వస్తుంది? తనకి ఏం రాకపోయినా కూడా తను అంతగా ఖర్చు పెట్టి కష్టపడ్డాడంటే మరి ఎందుకోసం ఖర్చు పెట్టాడు, కష్టపడ్డాడు? తను కష్టపడాల్సిన అవసరం ఏముంది? అవసరం ఏమి లేదు కదా. మరి ఎందుకు కష్టపడాలి తను? మరి కష్టపడ్డాడు. ఎవరి కోసం కష్టపడ్డాడు? మన కోసమే. అంటే భావి తరాల వారికి ఈ యొక్క పుస్తకాలను, ఈ గ్రంథాలను అందించాలని చెప్పనుకున్నాడు. కాబట్టి ఈనాడు మనకు అవి లభిస్తున్నాయి. మరి ఒకవేళ అవి లేకపోతే ఏమయ్యేది? దాదాపు మనము అంత శూన్యంలో ఉండేటువంటి వాళ్ళమే చెప్పుకోవచ్చు. కాబట్టి ఇక బ్రౌన్ గారు
సాహిత్య బ్రౌన్ గారి యొక్క సాహిత్య పునరుద్ధరణ సేవ కృషి ఎంత విలువైందో మనం తెలుసుకోవాలి. ఇలా తాను సిద్ధపరిచినటువంటి గ్రంథాలను అచ్చు వేసుకుంటామంటే అయ్యా మేము ప్రింట్ చేసుకుంటామయ్యా అని చెప్పారంటే వాళ్ళకి ఇచ్చేవాడు. ఎందుకంటే అవి ముద్రణ రూపంలో రావాలి. పరిష్కరణ చేశాము, ముద్రణ తను స్వయంగా చేసేటువంటి వాడు, లేకపోతే అయ్యా మేము ప్రింట్ వేసుకుంటామయ్యా అంటే ఇచ్చేటువంటి వాడు. ఇలా ఉంటున్నప్పుడు మద్రాసు విశ్వవిద్యాలయంలో ద్వితీయ పండితుడుగా, రెండవ పండితుడుగా పనిచేస్తూ ఉన్నటువంటి పురాణం హయగ్రీవ శాస్త్రి గారి యొక్క విన్నపం మేరకు, వారి యొక్క కోరిక మేరకు బ్రౌన్ మహాశయుడు తాను పరిష్కరింపజేసినటువంటి ఆంధ్ర మహాభాగవతాన్ని ఇచ్చాడు. ఆంధ్ర మహాభాగవతాన్ని హయగ్రీవ శాస్త్రి గారికి ఇచ్చాడు. అంటే హయగ్రీవ శాస్త్రి గారు అయ్యా నేను దాన్ని ముద్రణ వేసుకుంటానయ్యా వియ్యవయ్యా అంటే అలాంటి మహాభాగవతాన్ని పరిష్కరణ చేసినటువంటి మహాభాగవతాన్ని హయగ్రీవ శాస్త్రి గారికి ఇవ్వడము జరిగింది. మరి ఆ హయగ్రీవ శాస్త్రి గారు ఏం చేశారు? దాన్ని వివేకాదర్శ ముద్రణాలయంలో, అప్పుడు అందుబాటులో ఉన్నటువంటి మద్రాసు నగరంలో అందుబాటులో ఉన్నటువంటి వివేకాదర్శ ముద్రణాలయంలో 1848వ సంవత్సరంలో ఈ మహాభాగవతానికి ముద్రణ కావింపచేశాడు హయగ్రీవ శాస్త్రి. ఇక ఈ మహాభాగవతంలో చూసినట్లయితే మనకు కొన్ని అంశాలు కనిపిస్తాయి. మహాభాగవతంలో మనకు కొన్ని అంశాలు కనిపిస్తాయి. కనిపిస్తాయి. మహాభాగవతంలో చూసినట్లయితే మనకు పీఠిక ఉంటుంది. ఆ పీఠికలో మరి పోతన గారు, మహాభాగవత రచన ఎవరు? పోతన గారు. కాబట్టి మరి పోతన గారి యొక్క నివాసం ఏంటి అంటే ఒంటిమిట్ట. మరి ఆ ఒంటిమిట్ట ఎక్కడా తెలియదు వాళ్ళకి. అప్పుడు ఆనాటి కాలంలో ఒంటిమిట్ట అనే ప్రాంతము తెలియదు. కాబట్టి ఈ బ్రౌన్ మహాశయుడు ఎక్కడ నివసిస్తున్నాడు? కడప జిల్లాలో నివసిస్తున్నాడు. కాబట్టి కడప ప్రాంతంలో కూడా ఒక ఒంటిమిట్ట అనేటువంటి ప్రాంతం ఉంది. కాబట్టి ఆ ఒంటిమిట్ట ప్రాంతమే ఏకశిలా నగరము అని రాసుకున్నాడు. కానీ ఆ ఏకశిలా నగరము మనకు వరంగల్ దగ్గర ఉంది అని చెప్పినటువంటి ప్రాంతము తెలియదు కదా దానికి అప్పటికి. ఎందుకంటే మన ప్రాంతం అంతా కూడా, మన తెలంగాణ ప్రాంతం అంతా కూడా మన నైజాం నవాబుల యొక్క పరిపాలన ఉంది. కాబట్టి బ్రౌన్ మహాశయునికి తెలియదు. ఓరుగల్లులో, వరంగల్లో ఏకశిలా నగరం అనేది ఒకటి ఉందని చెప్పని, దాని దగ్గర ఒక ఊరు ఉంది అని చెప్పని, ఒంటిమిట్ట అనే ప్రాంతం ఉందని చెప్పిన విషయం అతనికి తెలియదు. ఈ విషయాన్ని బ్రౌన్ నిఘంటువు రాసినటువంటి ఒక పాత సూచికలో రాయడం జరిగింది. సరే, ఇకపోతే మనకు ఈ విధంగా ప్రాచీనమైనటువంటి పురాణ ఇతిహాసాల యొక్క పరిష్కరణలో, పురాణాలు ఇతిహాసాల యొక్క పరిష్కరణలో బ్రౌన్ మహాశయుడు మన యొక్క ప్రాచీన కవులనందరినీ కలిపి ఇలా అంటాడు. గ్రీక్, లాటిన్, ఇంగ్లీష్ కవులతో వారిని, మన యొక్క పురాణ కవులందరినీ కూడా, మన యొక్క తెలుగు కవులందరినీ కూడా ఆ విధంగా పోల్చాడు. ఎందుకంటే మన కవులు వారికి ఏమాత్రం తీసిపోని కవులే. వారికంటే ఇంకా 2 ఆకులు ఎక్కువ చదివినటువంటి వాళ్ళే మన వాళ్ళు. కాబట్టి
ఇలాంటి మన తెలుగు కవులను ఇతర భాషా కవులతో పోల్చడం వల్ల ఆనాటి కాలంలో ఒక తులనాత్మక అధ్యయనము అనేటువంటి దానికి ఒరవడి సాగింది అని చెప్పవచ్చు. ఒరవడి వచ్చింది. తులనాత్మక అధ్యయనం అంటే ఏంటంటే ఒక భాషతోని ఇంకొక భాషతో, అంటే ఒక భాషలో ఒక పదాలు ఉన్నట్లయితే అదే పదం ఇంకో భాషలో ఏ విధంగా ఉంది అనే దానిని అధ్యయనం చేసినట్లయితే దాన్ని తులనాత్మక అధ్యయనము అంటారు. కంపారిటివ్ అన్నమాట. కంపారిటివ్ అంటే ఒక భాషకు ఇంకొక భాషకు మధ్యన ఆ పదాల ఒరవడిక, ఆ యొక్క పదాల మధ్య ఉన్నటువంటి భావాలు ఏ విధంగా ఉన్నాయి అనే వాటిని చూడటం, పరిశీలించడం. ఒక భాష ఇంకొక భాష మధ్యన కావ్యాలలో ఉండేటువంటి పోలిక పరిశీలించడం, దీనిని తులనాత్మక అధ్యయనము అని చెప్పనంట. ఈ విధంగా తులనాత్మక అధ్యయనానికి ఒరవడి పెట్టినటువంటి వాడు బ్రౌన్ మహాశయుడే అని చెప్పవచ్చు. ఇలా రాసినటువంటి కావ్యానికి, అంటే దూర్జటి మహాకవి గారు రాశారు కావ్యం, ఏదది శ్రీకాళహస్తి మహాత్మ్యము. ఇలా దూర్జటి కవి రాసినటువంటి శ్రీకాళహస్తి మహాత్మ్యానికి బ్రౌన్ గారు ఇంగ్లీషులో కథా సంగ్రహాన్ని రాశాడు. మన సాహిత్యం, తెలుగు సాహిత్యం అంతా కూడా సామాన్య ప్రజలకంతా కూడా అందుబాటులో ఉండాలని, తెలుగు సాహిత్యం అంతా కూడా సామాన్యమైనటువంటి ప్రజలకంతా కూడా అందుబాటులో ఉండాలని చెప్పని సులభ శైలిలో పురాణాలను ముందుగా పరిష్కరింపచేసి వాటిని ముద్రణ కావించారు. ఆధునిక కావ్య అయినట్లయితే మనకు ఎప్పుడైనా చేసుకోవచ్చు, కానీ ప్రాచీనమైనటువంటి పురాణాలు ఏవైతే ఉన్నాయో ఆ పురాణాలలో ఎన్నో అంశాలు ఉన్నాయి, ఎన్నో విషయాలు ఉన్నాయి అని చెప్పని అలాంటి పురాణాలను ప్రజలకు అందుబాటులో ఉండాలని, ప్రజలందరికీ అందాలని చెప్పని దానిని సులభ శైలిలో ముందుగా ఈ యొక్క పురాణాలను పరిష్కరింపచేశాడు సిపి బ్రౌన్ గారు. ఆ తర్వాత వీటిని ముద్రణ కూడా చేయించాడు. ఇక అంతేకాకుండా మరి ప్రాచీన కాలంలో ఉన్నటువంటి మనకు ఆ యొక్క ఉన్నాయి కదా పంచవింశతి, ప్రాచీన కావ్యమైనటువంటి పంచవింశతి, హంస వింశతి అనేటువంటి కావ్యాలకు పదసూచికలకు కూడా రాయించారు. ఇక అంతేకాకుండా గౌరణ రాసినటువంటి హరిశ్చంద్ర నలోపాఖ్యానాన్ని 1842 సంవత్సరంలోను 1849లో వైజయంతి విలాస వ్యాఖ్యానాన్ని అచ్చు వేయించారు. దాదాపు 25 ప్రబంధాలన్నీ కూడా పరిష్కరింపచేశాడు సిపి బ్రౌన్ గారు. ఇక ఆంధ్రుల యొక్క సామాజిక జీవితాన్ని వర్ణించేటువంటి పల్నాటి వీర చరిత్ర అనే కావ్యానికి భిన్న ప్రతులనంతా కూడా సేకరించి పండితుల చేత వాటిని పరిష్కరింపచేశాడు. అంటే మన సిపి బ్రౌన్ గారు ఏం చేశారు, 25 సంవత్సరాలలో
దాదాపు 25 దాకా ప్రబంధాలన్నీ కూడా పరిష్కరింపచేయడం జరిగింది. ఇక అంతేకాకుండా ఆంధ్రుల యొక్క సామాజిక జీవితాన్ని వర్ణించేటువంటి పల్నాటి వీర చరిత్ర అనేటువంటి కావ్యానికి ఉన్నటువంటి రకరకాల ప్రతులు, భిన్న ప్రతులు అంటున్నాము అంటే రకరకాల ప్రతులు, ఎన్నో ప్రతులు ఉంటాయి. ఒక ప్రతికి ఒకదానికి ఎంతో మంది రాసుకుంటారు. అలా రాసుకున్నప్పుడు ఆయా సందర్భాలలో వాళ్ళకి అర్థం కాకపోతే ఇంకొక విధంగా పదం రాసుకోవటం, ఇంకో విధంగా రాయటం, అలా చేస్తూ పోతుంటారు. కాబట్టి అలాంటి భిన్న ప్రతులన్నీ కూడా సేకరించి పండితుల చేత వాటిని అంతా కూడా పరిష్కరింపచేయడం జరిగింది. ఇలా సిపి బ్రౌన్ గారు ఎంతో సేవ చేశారని చెప్పవచ్చు. సరే, మిగతా విషయాన్ని అంతా కూడా తర్వాతి క్లాస్లో చెప్పుకుందాం.